ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయం అంటూ గురు గీతలో పరమేశ్వరుడు కాశీ క్షేత్ర మాహాత్యాన్ని గురు నివాసంతో పోల్చి అద్భుతమైన గురు మాహాత్యాన్ని వివరించాడు. కాశీక్షేత్రం నివాసశ్చ అంటే ఎక్కడైతే గురువు ఉంటాడో అదే కాశీక్షేత్రంట. జాహ్నవీ చరణోదకం, ఆయన పాదోదకమే గంగా స్నానం. గురువు విశ్వేశ్వర సాక్షాత్, గురువు అంటే ఆ సదాశివుని రూపమే. తారకం బ్రహ్మ నిశ్చయం. ఇక ఏ పంచాక్షరీ మంత్రాన్నైతే కాశీలో శివుడు దేహాన్ని వదిలేటువంటి ప్రతి జీవి చెవిలో చెప్పి ముక్తినిస్తాడో అలా ఆ గురువు ఉపదేశించే మంత్రమే నీకు తారక మంత్రం. ఎందుకని పరమేశ్వరుడు ఈ విధంగా కాశీ క్షేత్రాన్ని గురు నివాసంతో, గురువును విశ్వేశ్వర స్వరూపంగా అభివర్ణించాడు అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన సత్యం మనకు బోధపడుతుంది. అసారే ఖలు సంసారే సారమేతత్ చతుష్టయం కాశీవాసం సతాం సంగో గంగాభహ శంభుసేవనం అని ఆదిశంకరులు తెలియజేశారు. అంటే ఎలాంటి సారము లేని ఈ సంసారాన్ని సారవంతంగా మార్చుకోవాలి అంటే 4 ఉండాలి. ఏమిటా 4 అంటే కాశీ నివాసము, సజ్జన సాంగత్యము, గంగా స్నానము, ఆ శంభుణ్ణి సేవించే లక్షణము. ఈ 4 గురువు సమక్షంలో నీకు ఎలా దొరుకుతాయి అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీలో నువ్వు దేహాన్ని వదిలేస్తే నీకు ముక్తి దొరుకుతుంది అని ఆర్యోక్తి. మరి ఎలా దొరుకుతుంది అన్న విషయాన్ని కాశీఖండం అద్భుతంగా వివరించింది. పాలిండ్లు కదలంగ పసిడి పయ్యదమీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమనరించు తొండంబు ముక్కున శీకరాకారంబు జిలుగుడుండి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేని నిమురు ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థమై పాలాగ్రమున దీర్చు ఫసిత రేఖ దక్షిణ శృతి మీదిగా ధరణిదెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను బట్టు వేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశించు అప్పుడు కాశీలో ఏం జరుగుతుంది అంటే జీవుడు ఈ దేహాన్ని వదిలేసేటప్పుడట పార్వతీదేవే స్వయంగా వచ్చి ఆ దేహాన్ని వదిలేస్తున్న జీవుణ్ణి ఒళ్ళోకి తీసుకుంటుందిట. ఆ తరువాత వాడికి ఆహ్లాదాన్ని కలిగించటం కోసం డుండి గణపతి తన తొండాన్ని ఊపుతూ సపర్యలు చేస్తట. ఇక ఆ గంగాదేవి తన మృదువైన హస్తంతో శరీరాన్నంతా నిమిరి వాడి అస్థికలకు చర్మానికి పట్టి ఉన్న పాపమంతా హరిస్తుందిట. ఇక ప్రమథగణాలలో ప్రథముడైనటువంటి భృంగి భయపడుతున్న వాడి నుదిటిన చక్కగా త్రిపుండాలు చిత్రీకరిస్తాడు. సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి వాడి కుడి చెవిలో తారక మంత్రాన్ని బోధించి జ్ఞానాన్ని కలుగజేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది కాశీలో జరుగుతుంది అని సాక్షాత్తు రామకృష్ణ పరమహంస మణికర్ణిక ఘాటులో విహరించేటప్పుడు శివుడు చనిపోతున్న జీవుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించటం నేను ప్రత్యక్షంగా చూశాను అని చెప్పారు. ఇప్పటికీ అక్కడ ప్రాణాన్ని వదిలేసేటువంటి ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి లేచి ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి గురువు నివాసానికి ఈ కాశీకి ఏమిటి సాపత్యము అంటే పార్వతీదేవిలో ఉండే అమ్మతనాన్ని, డుండి గణపతి చేసేటువంటి విఘ్నములను తొలగించేటువంటి నైజాన్ని, గంగాదేవి యొక్క పాప ప్రక్షాళన చేసే గుణాన్ని,
భృంగి ఏ విధంగానైతే అభయాన్నిచ్చి భయాన్ని పోగొట్టుతాడో అలాంటి అభయాన్ని, ఇక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విశ్వేశ్వరుడి యొక్క లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నవాడే గురువు. ఆ గురువు సమక్షంలో ఉన్నప్పుడు నీకు అమ్మ యొక్క కమ్మదనం ఏమిటో అర్థమవుతుంది. నువ్వు చేసే పాపాలన్నింటికీ పరిష్కారం చెబుతున్న నేపథ్యంలో గంగాదేవి నీకు గుర్తుకొస్తుంది. ఇక వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే విజ్ఞానాన్ని నీకు అందించే క్షణంలో ఆ గణపతి తత్వం నీకు బోధపడుతుంది. భయపడుతున్నటువంటి నీ నైజాన్ని గమనించి అభయాన్ని నీకు ప్రసాదిస్తున్నటువంటి సమయంలో భృంగి నీకు జ్ఞాపకం వస్తాడు. ఇలా పాపాన్ని పోగొట్టుకొని ఆనందాన్ని అందుకొని అమ్మతనాన్ని అనుభవిస్తూ భయానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం ఎందుకు సిద్ధించదు? అందుకే గురు నివాసమే కాశీ క్షేత్రము అని చెప్పటం జరిగింది. మరి 7 రోజులలో మృత్యువు ఉన్నదని తెలిసిన పరీక్షిత్తు ఎంత భయపడుతూ ఉంటాడు? భయపడటం కాదు, ప్రాయోపవేశం చేసి ముక్తి పొందేటువంటి విధానాన్ని తెలుసుకోవాలని గంగా తీరానికి వెళ్ళాడు పరీక్షిత్ మహారాజు. అక్కడ 7 దినంబుల ముక్తిని గూడగ ఏ రీతి వచ్చు, గురు సంసార క్రీడన మేక్రియ ఎడతెగు చూడుడు మా తండ్రులార శృతి వచనముల్ అని తనకు స్వాంతన కలిగించడానికి వచ్చినటువంటి ఋషులనందరినీ అభ్యర్థించటం ప్రారంభించాడు. నాకు ఈ దేహాన్ని పోగొట్టుకుంటున్నందుకు ఏ బాధ లేదు, జాతస్య మరణం ధ్రువం. కానీ దేహాన్ని వదిలిన తరువాత మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించి దుర్భరమైనటువంటి ఆ నరకాన్ని అనుభవించకుండా ముక్తి పొందాలి అంటే నేనేం చెయ్యాలి? మీరు శృతివచనాలు అంటే వేదవాక్యాలన్నింటినీ పరిశీలించండి. ఎందుకంటే వేదం అంటేనే తెలుసుకోవలసినది, అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే విజ్ఞానం. కాబట్టి ఓ ఋషులారా, మునులారా, సాధుపుంగవులారా, వేదాలన్నింటినీ చూచి నాకు ముక్తి దొరికే మార్గం ఏదైనా తెలియజేయండి అని అభ్యర్థిస్తూ దీనంగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి శుకుడు వచ్చాడు. శుకుడిని చూడగానే పరీక్షిత్ మహారాజు ఎగిరి గంతేశాడు. ఎందుకంటే విపత్తులో ఉన్నవాడికి ప్రమాదం నుంచి బయటపడగలిగిన మార్గం దొరికితే ఆనందం కాక మరేమిటి. శుకుణ్ణి చూడగానే సాష్టాంగ దండ ప్రణామం చేసి యత్ శ్రోతవ్యం యథో జప్తం యత్ కర్తవ్యం నుభిప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్ విపర్యయం. నేను 7 రోజులలో మృత్యువును సొంతం చేసుకోబోతున్నాను. మృతి చెందిన నాకు ముక్తి తొరగాలి అంటే ఏమి చెయ్యాలి, ఏం వినాలి, ఏ భజన చెయ్యాలి, దేన్ని స్మరించాలి చెప్పమంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. చిరునవ్వు నవ్వాడు శుకబ్రహ్మ. ఆ చిరునవ్వు చూడగానే అదే తన ముక్తికి సాధనమన్న భావన కలిగింది పరీక్షిత్తుకు. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వే యత్తా ఇహాయుష ముహూర్తం సర్వమృత్యుజ్య గతవాన్ అభయం హరిం అని మొట్టమొదట ఆఖరి క్షణాల్లో ఉన్నవాడికి పాము విషాన్ని ఔషధంగా ఇచ్చినట్టు 7 రోజులలో మృత్యువు 7 రోజులలో మృత్యువు అని కలవరిస్తున్నటువంటి పరీక్షిత్తుకు నీకు 7 రోజుల సమయం ఉన్నదయ్యా, ముహూర్త కాలంలో మృత్యు ఉందని తెలుసుకున్న ఖట్వాంగుడు అనేటువంటి రాజు ఏ విధంగా ముక్తి పొందాడో తెలియజేస్తాను విను అని దేవదానవ సంగ్రామం జరుగుతున్నప్పుడు ఇక్ష్వాక వంశానికి చెందిన ఖట్వాంగుడనే రాజు దేవేంద్రుడికి సహాయం చెయ్యాలని స్వర్గానికి వెళ్ళాడు. దేవతల పక్షాన యుద్ధం చేసి దానవులను జయించి స్వర్గాన్ని ఇంద్రుడికి అప్పగించాడు. కృతజ్ఞతాభావంతో దేవేంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. పురుషార్థాలన్నింటినీ నేను అందుకున్నాను, నాకు
మోక్ష అభిలాష ఉన్నది, మృత్యువు ఎప్పుడుందో చెప్పమన్నాడు. నీకు మృత్యువు ముహూర్త కాలంలో ఉంది అన్నాడు. ముహూర్తం అంటే 48 నిమిషాలు, రోజుకు 30 ముహూర్తాలు ఉంటాయి. ఇప్పుడు ఖట్వాంగుడు బెంబేలు పడలేదు, 48 నిమిషాల సమయం ఉన్నది కదా అని వెంటనే భూమండలానికి వచ్చి తన కొడుకును పట్టాభిషిక్తుణ్ణి చేసి గతవాన్ అభయం హరిం, ఆ గోవిందుణ్ణి ప్రార్థించి ముక్తి పొందాడయ్యా. ఇది గురువు యొక్క లక్షణం కావాలి. అంటే భయపడుతున్నటువంటి శిష్యుడికి ఆత్మవిశ్వాసాన్ని కలుగజేయాలి, కానీ ఆ భయాన్నే తన వరంగా భావించి వాడి దగ్గర నుంచి ఎంత దండుకోవచ్చో ఆలోచన చేస్తే వాడు గురువు కాదు, ఏనాటికి కాలేడు. ఈనాటి ఆధునిక సమాజంలో ఎదుటివాడి సమస్యలను తన ధను సముపార్జనకు ఒక సాధనంగా ఎంచుకుంటూ లేని భయాలన్నింటినీ వారిలో ఉత్పత్తి చేస్తూ అది చెయ్యి ఇది చెయ్యి అని అనేకమైనటువంటి విధి విధానాలను తెలియజేస్తూ తద్వారా నిలువు దోపిడీ చేసేటువంటి గురువులను చూస్తున్నప్పుడు ఒక్కసారి భాగవతంలోని ఈ ఘట్టాన్ని వారు విన్నట్టయితే, వేదవ్యాసుడు ఏ విధంగా గురుతత్వం ఉండాలో వారికి తెలియజేసిన విధానాన్ని వారు గమనించగలిగినట్టయితే శిష్యుడిని ఎలా చూడాలి, వాడికి ఎలా ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలన్న విషయాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. కనుక బోధ గురువుల కంటే బాధ గురువులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో సత్యమేమిటో గ్రహించాలి అంటే వేదవ్యాసుడు మనకు అందించిన అద్భుతమైన ఈ భాగవత పురాణాన్ని వినే ప్రయత్నం చేద్దాం. గురు సందేశం కార్యక్రమంలో మీ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని వివరిస్తున్న నేపథ్యంలో అద్భుతమైన భాగవత కథ మీ జీవనానికి అద్భుతమైన సాధనము, పరిష్కరించుకోవటానికి అవసరమైన ఆయుధమని గుర్తించాలి. ఇలా ఖట్వాంగుడి కథ విన్నటువంటి పరీక్షిత్తు మహారాజుకు 210 ముహూర్తాల సమయం నాకుంది, ఒక్క ముహూర్త కాలంలో అతనికి ముక్తి దొరికినప్పుడు నాకెందుకు దొరకదు, దొరకాలంటే నేనేం చెయ్యాలి అని సాధన ఎలా చెయ్యాలో శుకుణ్ణి ప్రశ్నించాడు. ఈ సాధనా క్రమాన్ని మనం మన పిల్లలకు నేర్పగలిగితే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వారి ఇంట్యూషన్ బ్రెయిన్ అంటే జరగబోయే విషయాలను గ్రహించేటువంటి శక్తి వాళ్ళలో పెంపొందుతుంది. ఏం చెప్పాడు శుకుడు? అభ్యాసేత్ మనసా శుద్ధం త్రివుత్ బ్రహ్మాక్షరం పరం మనో యచ్చేత్ జిత శ్వాసో బ్రహ్మ బీజం అవిస్మరన్. ఈ ప్రణవము యొక్క గొప్పతనాన్ని దేవీ భాగవతంలో చెప్తాడు, భగవద్గీతలో చెప్తాడు, శివపురాణంలో చెప్తాడు, కాశీఖండంలో చెబుతాడు వ్యాస భగవానుడు. అంత గొప్పది ప్రణవ సాధన. ఏం చెబుతున్నాడు అంటే మనస్సును శుద్ధం చేసుకోవడం కోసం 3 బీజాక్షరాలతో ఉన్న ఓంకారాన్ని నువ్వు ఆశ్రయించవయ్యా. నీ మనస్సును నిగ్రహించటం కోసం శ్వాసను జయించు, నిరంతరము ఓంకారాన్ని జపించు. ఓంకారం యొక్క గొప్పతనం ఏమిటి అంటే దీర్ఘమైన ఓంకారాన్ని జపిస్తే వైరాగ్యం కలుగుతుందిట. అందుకే గృహస్థును దీర్ఘమైన ఓంకారం చేయొద్దంటారు. శివపురాణంలో ప్రణవం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ప్రణవ త్రివిధ ప్రోక్త స్థూల సూక్ష్మ విభేదత సూక్ష్మం ఏకాక్షరం విద్యాత్ స్థూలం పంచాక్షర విదుహు అని. అంటే ఈ ఓంకారం కూడా, ఈ ప్రణవం కూడా 2 రకాలుగా ఉంటుంది. స్థూల ప్రణవము, సూక్ష్మ ప్రణవము. స్థూల ప్రణవము అంటే నమశివాయ, సూక్ష్మ ప్రణవం అంటే ఓ. అకార ఉకార మకారములు 3 బిందు నాదములతో కూడి అవ్యక్తంగా ఉండేది సూక్ష్మ ప్రణవమైతే అవి వ్యక్తమయ్యి నిన్ను రక్షించేది పంచాక్షరీ మంత్రం. అందుకే నువ్వు సాధన ప్రారంభించాలి అంటే 9 కోట్ల ప్రణవాన్ని జపించాలి. 9 కోట్ల ప్రణవాన్ని జపించిన తరువాత నీ ఇంద్రియాలన్నీ శుద్ధం కావాలి అంటే ఒక్కొక్క ఇంద్రియానికి 9 కోట్ల చొప్పున 45 కోట్ల ఓంకారాన్ని చెయ్యాలి. ఆ తరువాత తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధములు అనబడేటువంటి 5ంటిని శుద్ధి చేసుకోవడం కోసం ఇంకొక 45 కోట్ల ఓంకారాన్ని జపించాలి.
ఇప్పుడు 99 కోట్ల ప్రణవ సాధన అయిన తరువాత అహంకారాన్ని జయించాలి అంటే ఇంకొక 9 కోట్లు జపిస్తే మొత్తం 108 కోట్ల ప్రణవ జపంతో నీకు మోక్షం దొరుకుతుంది. పిల్లలలో జ్ఞాపక శక్తి పెరగాలి అంటే అద్భుతమైన ప్రణవ సాధనను మించిన సాధన లేదు. ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చే శబ్ద తరంగాలు శరీరంలో ఉన్న లాక్టిక్ యాసిడ్ అంతా కూడా శుభ్రం చేసి అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని ఇనుమడింపచేస్తుంది అని ప్రయోగం ద్వారా నిరూపించినటువంటి సత్యాన్ని మనం గుర్తించగలిగితే పురాణ విజ్ఞానం ప్రజాజీవనానికి ఎంత ఆవశ్యకమో మనకు అర్థమవుతుంది. అందుకే పురాణాన్ని ప్రజావిద్య అంటారు. వేదంలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలన్నింటినీ సామాన్యులు అర్థం చేసుకోలేరు కనుక కథల రూపంలో వాటిని మనకు అందించిన వేదవ్యాసుడు మన జీవితాన్ని పరిష్కరించుకోవటం కోసమే ఈ విజ్ఞానాన్ని మనకు అందించాడు. ఇలా అద్భుతమైనటువంటి ఓంకారాన్ని జపిస్తూ తత్రైకావయవం ధ్యాయేత్ అవిచ్ఛిన్నేన చేతస మనో నిర్విషయం యుక్త్వా తతః కించన న స్మరన్ పరం తత్పదమం విష్ణోహో మనో యత్ర ప్రసీదతి. ఇప్పుడు ఆ భగవద్ రూపంలోని ఒక్కొక్క అవయవాన్ని ధ్యానిస్తూ నువ్వు కూర్చో. దాని కారణంగా నీ ఇంద్రియాలన్నీ శుద్ధి అవుతాయి. జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియ స్థూలో భగవతో రూపే మనస్సంధారయేధియా. స్థిరమైన ఆసనంలో శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛితం నాతి నీచం చెలాజన కుశోత్తరం అని భగవద్గీతలో చెప్పినట్టు స్థిరమైన ఆసనంలో కూర్చొని శ్వాసను నీ స్వాధీనంలోకి తెచ్చుకొని సంఘాలన్నింటినీ వదిలేసి ఇంద్రియాలను జపిస్తూ మనస్సును ధారణ చెయ్యి అని పరీక్షిత్తుకు చెప్పగానే సందేహం కలిగింది పరీక్షిత్. ధారణ అంటే ఏమిటి? ధారణ ఏ క్రియ జరుగును, ధారణకే రూపమెద్ది, ధారణ ఎనగా ధారణ పురుష మనోమల మేరీతి హరించు నాకెరిగింపగదే అంటూ ప్రశ్నించాడు. అసలు ధారణ అంటే ఏమిటయా అన్నాడు. అప్పుడు అద్భుతమైన అష్టాంగ యోగ సాధనను వివరించాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనే ఈ అష్టాంగ యోగాన్ని మనం అభ్యాసం చేయగలిగితే అద్భుతమైన సమాజం ఆవిష్కరింపబడుతుంది. నిజానికి ఒక అవయవం లేకపోతే అది ఎంత బాధాకరమో మనందరికీ తెలుసు. శ్వాస ఒక్క క్షణం ఆడకపోయినా మనం విగత జీవులం అవుతాం. కానీ అస్సలు మనం పట్టించుకోని 2 విషయాలు ఏమిటి అంటే మన శరీరము, మన శ్వాస. అంటే జీవనానికి అత్యంత అవసరమయ్యి నీ ఉనికికి కారణమైన శ్వాసను, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఏ పని చెయ్యాలన్నా నీకు అవసరమయ్యే శరీరాన్ని మరచి ధన సముపార్జనలో పడి సూర్యోదయం తరువాత నిద్రలేచి తినకూడనివన్నీ తింటూ తాగకూడనివన్నీ తాగుతూ ఈ శరీరాన్ని కష్టపెడుతూ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్న మనకు వేదవ్యాసుడు అష్టాంగ యోగం ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని అందజేస్తూ అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో హృత్సరోజము మీదికెగయబట్టి అట మీదౌరమందు హర్త్రించి కమ్మర తాలుమూలమునకు దరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణనాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమెల్ల ఇంద్రియానుషంగమింతలేక ప్రాణముల వంచి బ్రహ్మరంధ్రభుజించి బ్రహ్మమందుగలయు కౌరవేంద్ర అంటూ అద్భుతమైన ప్రాణాయామ సాధన అంతా వివరించాడు. నిజానికి యమ నియమాల వల్ల అష్టాంగ యోగ సాధన చేసే అర్హత నీకు దొరుకుతుంది. అనంతరం ఆసనాల వల్ల శారీరక దారుఢ్యం నీలో పెరుగుతుంది. ప్రాణాయామం వల్ల నీ ఆలోచన నీ స్వాధీనంలో ఉంటుంది. ప్రత్యాహారం అంటే యుక్తిగా విషయ సుఖాల నుంచి నీ ఆలోచనను మళ్లించి సన్మార్గం వైపు ప్రయాణించడమే ప్రత్యాహారం. ప్రత్యాహారం వల్ల కర్మఫలమంతా క్షయమవుతుంది. ధారణ మనోధైర్యాన్ని పెంచుతుంది. ధ్యానం ఈశ్వర దర్శనాన్ని కలుగజేస్తుంది. ఇక సమాధి మోక్షాన్ని నీకు ప్రసాదిస్తుంది. వింటున్న పరీక్షిత్తుకు ఇదంతా విని ఇదంతా నేను ఎక్కడ చేయగలుగుతాను అన్నటువంటి భావన కలిగింది. మనం కూడా
ఇలా సూర్యోదయానికి ముందరే లేచి యోగా సెంటర్కు వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పే విన్యాసాలన్నీ యోగా పేరుతో అహంకారాన్ని పెంచడం కోసం అవసరమైన విద్యలన్నీ నేర్పుతున్న నేపథ్యంలో ఏది యోగమో ఏది రోగమో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని ఎలా గడపాలన్న సందేహం మనకు కలుగుతుంది. కానీ అష్టాంగ యోగం ద్వారా నీ మూలాధార చక్రంలో నిక్షిప్తమైన కుండలిని పరాభట్టారిక సంచారం ఊర్ధ్వముఖంగా ప్రయాణం ప్రారంభించి సహస్రారం చేరి అక్కడ నుంచి అనంతమైన ఈశ్వర శక్తిలో అది విలీనం జరిగినప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది, మళ్ళీ జన్మంటూ ఉండదు అని ప్రతి పురాణము చెబుతుంది, ప్రతి విజ్ఞానము తెలియజేస్తుంది. అది కష్టమైనప్పుడు సజ్జోముక్తి, క్రమముక్తి ఇది నీకు సాధ్యం కానప్పుడు సులభమైన భక్తి మార్గాన్ని ఆశ్రయించవయ్యా. నాదంటూ ఏమీ లేదు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. నేను ఎవరైతే వారి కర్మలనన్నింటినీ నాయందే సన్యసించి సమర్పించి వారి జీవితాన్ని నా స్మరణతో గడుపుతారో ప్రతి నిమిషం వాళ్ళని నేను కాపాడుతూ ఉంటాను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వాగ్దానం చేశాడు. కనుక ఈ సాధనలన్నీ కష్టమని నువ్వు భావిస్తే ఆ పరమాత్మను చేరుకోవటం కోసం సులభమైన మార్గం భక్తి మార్గం. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మిక అని అలనాడు గజేంద్రుడు ప్రార్థించినట్టు నువ్వు కూడా ఏ పని చేస్తున్నా సరే అంతా కూడా ఆ పరమాత్ముని యొక్క కృపా కటాక్ష వీక్షణమే అన్న భావంతో కృష్ణార్పణ బుద్ధితో నువ్వు ఆచరించగలిగితే ఆయన నిన్ను కంటికి రెప్పలాగా పడతాడు, కొంగు బంగారమై నీ వెంట ఉంటాడు అని తెలియజేస్తూ ఆ నారాయణ భక్తి నీలో పెంచుకోవయా. నారాయణ దివ్య నామాక్షరములకు కరగని మనములు కఠిన శిలలు. నారాయణ అన్న నామాన్ని విన్నప్పుడు నువ్వు పరవశించలేకపోతే, ఆయన యొక్క అద్భుతమైన కృపా కటాక్ష వీక్షణాన్ని తలుచుకొని నీ మనస్సు మురిసిపోకపోతే నీది మనస్సు కాదయ్యా, అది కఠిన శిల. మురవైరి కథలకు ముదిత రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు. భగవత్ కథ వింటూ నీకు ఆనంద బాష్పాలు రాలకపోతే ఇది శరీరం కాదయా, ఏ చలనము లేని జడమైన మొద్దు అని తెలియజేశాడు. నిజానికి కథ విన్నప్పుడు కంటి వెంట ఎన్ని ఆనంద బాష్పాలు కలుగుతాయో అన్ని జన్మల పాపం పోతుంది, కర్మక్షయం అవుతుంది అని చెబుతుంది పురాణం. అలాగే చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కటెమోపు. ఇక ఈ శిరస్సును ఆయన పాదాల దగ్గర పెట్టి, స్వామి ఈ నా ఉన్నతికి కారణం నీ కృపాకటాక్ష వీక్షణమే అన్న భావనతో ఆయన మొక్కకపోతే నీ తల మీద ఉన్నటువంటి కనక కిరీటము కట్టె మోపుతో సమానమయ్యా అని తెలియజేస్తూ అద్భుతమైనటువంటి భగవద్భక్తి నీలో పెరిగినప్పుడే నీ ధనానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. మాధవ అర్పితముగా మనని మానవు సిరి వన్న దుర్గ చంద్రిక వైభవంబు. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా ఏ లాభం? దానం భోగంచ నాశంచ ధనస్య గతిరీదృషి అని చెబుతుంది నీతిశాస్త్రం. అంటే అర్థం ఏమిటి అంటే, నీ దగ్గర డబ్బుంటే దాన్ని దానం చేసి వచ్చే జన్మను ముందరే ఉన్నతంగా పొందు. నీకు వచ్చే జన్మ మీద నమ్మకం లేదనుకో, ఎందుకు ఇప్పుడే అనుభవించాలనుకో, దాన్ని పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఇక్కడే భోగాలు అనుభవిస్తూ నువ్వు ఖర్చు చేసే ప్రయత్నం చెయ్యి. దానము చేయక భోగము అనుభవించకపోతే ఆ ధనం ఎందుకయ్యా నాశనం అయిపోతుంది. దానివల్ల నీకు కలిగే ఫలితం ఏముంది? కనుక ధనం అంటే ధన్యతనిచ్చేది. భగవంతుడు నీకు ఇవ్వలేదు, నీ ద్వారా నలుగురికి ఇస్తున్నాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మాధవ అర్పితముగా మనని మానవు సిరి వన దుర్గ చంద్రిక వైభవంబు. వెన్నెల ఏ అడవిలోనో ఏ కోటలోనో కురిస్తే ఏం లాభమయ్యా? జనావాసాలలో వచ్చినప్పుడు కదా నలుగురు ఆహ్లాదాన్ని పొంది ఆనందించేది.
కైట భారి భజన కలిగియుండని నాడు గాలిలో నుండు తేలు శవము. ఇక మధు కైటభులు అంటే మధు అంటే తీయనైనది. అన్నిటికంటే నీకు తీయనైనది ఏమిటి అంటే నీ అహంకారం. కైటభము అంటే కీటకస్య భాతి ఇది కైటభం. ఎక్కడైతే మధుర పదార్థం ఉంటుందో అక్కడ కీటకాలు ఉంటాయి, ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మమకారం ఉంటుంది. కాబట్టి ఈ అహంకార మమకారాలను అంతరింపజేసే మధు కైట భారి, వారిద్దరిని సంహరించేవాడు ఆ పరమాత్మ. ఆ విష్ణువు మీద నీకు భక్తి లేకపోతే నువ్వు గాలి నీ ఒంట్లో ఉంది కాబట్టి నువ్వు బతుకుతున్నావు, కానీ నువ్వు శవంతోనే సమానం. కమలాక్షు మీద భజన లేని నాడు ఆ ప్రాణి పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. ఇక ఒక కీటకం మేడిపండులో ఉంటుంది, దాని జీవితం ఎంతో ఆ భగవంతుణ్ణి తలుసుకోకపోతే నీ జీవితం కూడా అలాంటిదే అని పరీక్షిత్ మహారాజుకు భక్తి యోగం యొక్క మాహాత్యాన్ని తెలియజేస్తూ, సజ్జోముక్తి క్రమముక్తి నీ సాధనకు నీకు వీలు లేకపోతే భక్తి మార్గంలో ప్రయాణించి భవ్యమైన దివ్యమైన ఆ భగవత్ కృపకు పాత్రుడివి కామంటూ అద్భుతమైన భగవద్భక్తి విశేషాన్ని తెలియజేశాడు. అసలు భాగవతం అంటేనే భక్తి, భక్తుడు, భగవంతుడు ఈ మూడింటి సంబంధాన్ని తెలియజేసేది. భక్తికి భగవంతుడికి ఇద్దరట సంతానం, ఒకళ్ళు జ్ఞానము, ఒకళ్ళు వైరాగ్యము. వైరాగ్యము తల్లి పోలిక అంటే భక్తి పోలిక, జ్ఞానము భగవంతుడి పోలిక. అందుకే భక్తి కలగానే వైరాగ్యం వస్తుంది. అంటే అద్భుతమైనటువంటి పురాణ కథలను విందామన్న ఆలోచన నీలో కలిగినప్పుడు నువ్వు నీ సీరియల్స్ను పక్కకు పెట్టి కాసేపు వాటి మీద వైరాగ్యంతో ఆ కథ వింటావు. కథ విన్న తర్వాత కథలో చెప్పినటువంటి విషయం ద్వారా నీకు జ్ఞానం కలుగుతోందా? ఆ జ్ఞానం కలిగితేనే నువ్వు భగవంతుడిని చేరుకోగలుగుతావు. మనందరికీ భక్తి పెరిగి కాస్త వైరాగ్యం వస్తుందేమో, కానీ ఆ వైరాగ్యం జ్ఞానానికి కారణమవుతోందా? ఆ జ్ఞానం భగవంతుడి వైపు నిన్ను నడిపిస్తోందా? ఈ ఆలోచనను నువ్వు చేయగలిగితే భాగవతాన్ని విన్నటువంటి ఫలితం నీకు పూర్తిగా దక్కుతుంది. ద్వితీయ స్కంధంలో సాధనా క్రమాన్ని తెలియజేసిన తరువాత తృతీయ స్కంధంలో ఈ సృష్టి ఎలా ఏర్పడిందో వివరిస్తాడు. ఆ వివరాన్ని వచ్చే ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.